నీ సమయముతో, నీ ధనముతో, నీ బలముతో. 3 ఎప్పుడు చెప్తూనే ఉంటా: సమయము, ధనము, బలము. ఈ 3 మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు దేవునికి వాడాలి. ఇట్లా మనం దేవుని మీద ఉన్న ప్రేమ వ్యక్తపరచుకునే అవకాశం ఉంది, కానీ మన మాటలతో అస్సలు కాదు. ఎందుకంటే దేవుడు మాటలు చూసే దేవుడు కాదు. అలాంటి మాటలు పరలోకంలో దూతలు ఎప్పుడు అంటూనే ఉంటున్నాయి: పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి కావాల్సింది పొగడ్తలు కాదు. హి నో వాట్ హీ ఈస్. అందుకే దేవుడు మరలా ఇక్కడ సీమోను అని పిలిచాడు. సీమోను. మనం ఎందుకని వాగ్దానం పొందినా కానీ ఈ సంవత్సరం ఎప్పుడు రాని దర్శనం నీకు వచ్చినా కానీ కొత్తగా మరలా పాత దానిలోకి వెళ్ళిపోతుంది నీ జీవితం. అంటే దేవుడు చూపించింది అబద్ధం కాదు, చూపించిన దాని మీద ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించే తీరు కూడా మనది మారాలా. అదే అంటున్నా, దేవా నీవంటే ప్రేమ కాదు, చూపించండి. నీ పరిచర్య గొప్పది నాయన అని పొగడ్డం కాదు, చూపించాలా. నేను నీకు భయపడుతున్నాను నాయన అని నోటితో అనడం కాదు, చూపించాలా. ధనవంతుడు కూడా అట్లాగే అన్నాడు. ఏమని? దేవుడు అంటే నాకు అది, దేవుడు అంటే నాకు ఇది. అంటే వెళ్ళి నీ ఆస్తి నమ్మేసిరా దేవుడి దగ్గరికి, దిగంబరిగా వచ్చాగా ఈ లోకానికి దిగంబరిగా వెళ్దు కానీ అని అంటే ఇష్టపడ్డా వాడు? ఇష్టపడలే. అంటే ఏంటి? మాటలు చెప్తున్నాడు కానీ దాని మీద ప్రవర్తించట్లేదు. నిన్ను వెంబడించాలి అని నాకు ఉంది, లేదంటే దేవుని రాజ్యంకి వెళ్ళాలి అని ఉంది, కానీ అది వెళ్ళే దాని మీద వాడు కట్టుకోవట్లేదు. మనుషుల కంటే నీవు గొప్పోడివి నాయన, మనుషులను మించిన ప్రేమ నాయన నీది అంటే అని పాడడం కాదండి. ఆ మనుషులకు చూపించే భయం కంటే దేవుడికి చూపించే భయం ఎక్కువగా ఉండాలంటే ఒక గవర్నమెంట్ నువ్వు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టాల్సినటువంటి పన్ను కట్టాల్సినటువంటి పన్ను చెల్లించే విషయంలో అసలు ఒక రోజు డ్యూ డేట్ దాటితే ఎంత భయపడుతున్నామో, దేవుని ఎడల కూడా చెల్లించే విషయంలో మనం అంత భయపడాలా.